ఈ రెండో కత్తి బాగా పనిచేసింది. నా కోసం ఇంకొక లోకంలో తలుపులు తెరిచే ఉన్నాయి. ఈ కత్తి ఇక్కడ ఉన్నంత వరకు ఈ లోకానికి ఆ లోకానికి ఇదొక్కటే దారి. ఈ తలుపు లేకుండా నేను ఇటు పక్కకు రాలేను. ఆ దుష్టాత్మ కూడా. ఆ మూడో కత్తి తీసుకొని నేను ఆ లోకానికి వెళ్ళగలను. ఆ కత్తి ద్వారానే నేను దాన్ని అంతం చేయగలను. నువ్వెందుకు ఆ లోకానికి పోతున్నావు? ఈ లోకంలో అది కేవలం ఒక ఆత్మ. ఆ లోకంలో దానికి ఒక శరీరం ఉంది. కత్తి వల్ల ఆత్మను ఏమి చేయలేం, ఆ శరీరాన్ని అంతం చేయాలి. అందువల్ల ఖచ్చితంగా నేను అక్కడికి వెళ్ళే తీరాలి. నువ్వు లోపలికి వెళ్ళి నువ్వు చెప్పినట్టుగా అంతా చేసేసావంటే అన్నీ సరి అయిపోతుందా? లేదు, ఆ ఆత్మ గురించి నేను సరిగ్గా ఈ లోకంలోనే తెలుసుకున్నాను. కానీ ఆ కత్తి వల్ల ఆ నదిలో పారేసిన లాకెట్ అది ఖచ్చితంగా నాకు ఇచ్చే తీరుతుంది. ఆ లాకెట్ మన చేతికి వచ్చినప్పుడు దాన్ని వెంటనే మంటల్లో పారేయాలి. ఆ లాకెట్ కాలుతున్నప్పుడు ఆత్మ భస్మమైపోతుంది. ఇదంతా బాగా జరిగితే ముందులాగా అంతా సరైపోతుంది. నువ్వు లోపల పోయిన తర్వాత ఆ ఆత్మ ఇటుపక్క వచ్చిందంటే మాతో అది గొడవ వేస్తే? దానికి నువ్వు ఒక పని చేయాలి. నేను తిరిగి వచ్చేంత వరకు ఈ టెంకాయని చేతిలో పట్టుకుని ఈ అద్దం ముందు నుంచొని గట్టిగా పట్టుకో. ఎటుపక్కకి జరగకూడదు. కానీ అది ఎంతో బాగా ట్రై చేస్తుంది. ఈ టెంకాయ నీ చేతిలోంచి జారిపోకుండా చూసుకో. అది బయటికి రాదు. ఏం జరిగినా కానీ నువ్వు భయపడకూడదు, సరేనా? మంటలు రెడీ చేసుకోండి. నేను ఆ లాకెట్తోనే తిరిగి వస్తాను. నీకేం కాలేదు కదా?
జై 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 విసా 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 విర్సా 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 మీరు బాగా అయిపోయారా మీరు బాగా అయిపోయారా విర్సా